మన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అడ్డుపడుతున్న ఈ బాల కార్మిక వ్యవస్థ తీవ్రతను మన ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో పరుగులు తీయిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని వేగంగా పరిష్కరించడానికి నడుం కట్టింది. మన కుటుంబాల భవిష్యత్తే కాదు, మన దేశ భవిష్యత్తు కూడా ఆ స్కూలుకెళ్లే బాలబాలికల మేధస్సుతోనూ విద్యా వ్యాప్తితోనూ ముడిపడి ఉంది. మన రాష్ట్రంలోని పిల్లలందరూ చదువుకుని విద్యావంతులు కావాలని, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వం యొక్క ఆశయం, ఆకాంక్ష. అందుకే ప్రభుత్వం ఎన్నో పోషకాలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. పిల్లలకి ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలే కాకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టింది. అన్నింటా ముందడుగు వేస్తున్న మన హైదరాబాద్ నగరంలో ఇంకా ఇప్పుడు కూడా బడిలో చేరకుండాను, బడి మానేసి పనులు చేస్తున్న చిన్నపిల్లలు మనకి కనిపిస్తారు. ఆనందంగా గడపడానికి, విద్యా సముపార్జనకి అంకితం కావలసిన వీరి బాల్యం క్లిష్ట పరిస్థితుల్లో గడపడం చాలా దురదృష్టకరం. బాలల్లో స్వావలంబన, సమానత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, ప్రతి భావి పౌరుడికి సమాన విద్యావకాశాలు కల్పించడానికి, వారికి వ్యక్తిగత, పరిసరాల అవసరాలను గురించి, పరిశుభ్రత గురించి తెలియజేయడానికి మన ప్రభుత్వం క్రమం తప్పకుండా చదువుల పండగ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గాడి తప్పిన ఎంతో మంది బాలబాలికల బాల్యాన్ని మళ్లీ చదువుల వైపు మళ్లిస్తోంది. ఇంత చేసినా